వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలో ఆందోళనకర పరిస్థితులు, కుంగిన భూమి, భయాందోళనలో జనం. పెద్దపల్లిలో వాలీబాల్ పోటీలు, జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే. బాసర రైల్వే స్టేషన్ లో గంజాయి పట్టివేత, పోలీసుల అదుపులో మహిళలు. సిరిసిల్లలో ఇసుక మాఫియా ఆగడాలు, రైతులపైకి ట్రాక్టర్ ఎక్కించే యత్నం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వింత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరమైన చిత్తూరు జిల్లా తిరుపతిలో ఊహకు కూడా అందని ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే వరద సృష్టించిన విలయంతో తిరుపతి నగరం అతలాకుతలమైంది. వర్షాలు తగ్గి వరదల నుంచి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. విలయం నుంచి కోలుకుంటున్న తరుణంలో తిరుపతిలో చోటు చేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. 2 రోజుల వ్యవధిలో భూమిలో వింత ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. భూమిలో నుంచి వాటర్ ట్యాంక్ బయటకు రావడం ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంకా జనం ఈ ఘటన నుంచి తేరుకోకముందే మరో ఊహించని పరిణామం ఎదురైంది. శ్రీకృష్ణ నగర్లో వాటర్ ట్యాంక్ పైకి వచ్చిన ఇంటికి సమీపంలోని ఇంట్లో భూమి కుంగింది. కొన్ని ఇళ్లలో మెట్లు 2 అడుగుల భూమిలోకి వెళ్లాయి. అలాగే గోడల కింద భూమి కూడా కిందకు దిగింది. ఇంట్లో టైల్స్ కూడా పగిలిపోతున్నాయి. ఇలా దాదాపు 20 ఇళ్లలో గోడలు బీటలు వారడంతో పాటు అక్కడక్కడ కుంగాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం నుంచి మొత్తం క్లీన్ అయిపోయి మోటార్ కొట్టి తోలేసి దాని తర్వాత నీళ్ళన్నీ ఖాళీ అయిపోయి క్లీన్ చేసి లాస్ట్లో ఇంక ఎక్కే టైంలో ఈ పాప లోపల ఉండిపోయింది. లోపల మట్టి కాంక్రీట్ కిందకి వెళ్ళిపోయి మోకాట్ లోతులు కింద దిగిపోయేసి ఈ పాపకి ఇట్లా పడిపోవడం వల్ల ఈ చేయి చాలా దెబ్బతగిలింది. హాస్పిటల్ కూడా మా వాలెట్ తీసుకెళ్ళింది. మా వాలెట్ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, దేహదారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడతాయని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 7 మండలాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కరోనా నుండి కోలుకొని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ప్రజలకు క్రీడలు నూతన ఉత్సాహాన్ని ఇస్తాయని సిపి అన్నారు. మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ అతిథులు వెలిగించేటటువంటి జ్యోతి క్రీడాకారుల అభివృద్ధికి, క్రీడాకారుల యొక్క ఉన్నత స్థాయి నుంచి ఉన్నత
గౌరవ వందన స్వీకరించారు. అన్ని వాలీబాల్ పోటీలకు ఈరోజు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ పాని, ప్రఖ్యాత ఆర్చరీ క్రీడాకారులు శంకరయ్య గారికి, ఇక్కడికి ఇంకా విచ్చేసిన మా పోలీస్ అధికారులు, క్రీడాకారులు, ఇంకా విద్యార్థులు కూడా ఎంతోమంది వచ్చారు. విద్యార్థులు, పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు పాని చెప్పినట్టు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మార్చి నుంచి ప్రపంచం అంతా జైలు వాతావరణం వచ్చేసింది. అందులో అందరూ సఫర్ అయ్యారు. అందులో యువత, విద్యార్థులు కూడా బాగా సఫర్ అవుతున్నారు ఈ కోవిడ్తోని. అందరూ జైల్లో వేసినట్టు ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. కాలేజీలు బంద్, స్కూల్ బంద్, అన్ని బంద్ ఉన్నాయి లాక్డౌన్ టైంలో. దాంతో స్టూడెంట్స్, యువత వీళ్ళందరూ మేము మా అబ్జర్వేషన్ తెలిసిందంటే అందరూ బయటికి వెళ్ళలేక ఇళ్లలోనే ఉండి ఈ స్క్రీన్స్కి అడిక్ట్ అవ్వడం. స్క్రీన్స్ అంటే సెల్ ఫోన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, కంప్యూటర్స్కు అడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల ఎన్నో మానసిక సమస్యలు కూడా వస్తున్నాయి. విద్యార్థికులు అందరికీ సుపరిచితమైన వ్యక్తి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి గౌరవనీయులు పెద్దలు పుట్ట శంకరయ్య గారు. అంటే ఇక్కడ ఉన్న చాలా మంది యువకులకు పుట్ట శంకరయ్య గారు తెలియకపోవచ్చు. బట్ ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ ఈ ప్రాంతాల లోపల ప్రతి ఒక్క క్రీడాకారులు చాలా మంది తయారు చేశారు. మన కొరకు ఆర్గనైజ్ చేసి సహాయం చేయడం కొరకు పుట్ట శంకరయ్య గారిని కూడా పిలవడం జరిగింది. దాంతోపాటు వ్యాయామ ఉపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా అందరూ యువకులు, తర్వాత బాలబాలికలు, చిన్నారులందరికీ కూడా నా శుభాశీస్సులు. నిజంగా చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమం మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక పండుగ వాతావరణంలో ఆహ్లాదంగా ఎంతో చక్కగా కలర్ఫుల్గా జరుపుకోవడానికి మీరందరి పార్టిసిపేషన్ నిజంగా మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. బాసర రైల్వే స్టేషన్లో 60 కిలోల గంజాయి పట్టుబడింది. సంబల్పూర్ నుంచి నాదెండ్కు వెళ్తున్న రైల్లో అక్రమంగా రవాణా చేస్తుండగా బాసర రైల్వే స్టేషన్లో పోలీసులు గుర్తించారు. ఎప్పటిలాగే ప్యాసింజర్లను రైల్వే అధికారులు తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన 4 మహిళల లగేజీ చెక్ చేశారు. దీంతో గంజాయి అక్రమ రవాణా వెలుగు చూసింది. స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ 4 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. Go back this time. గా 4 ఉమెన్స్ సస్పెన్స్ కనుక చెక్ చేశారు. ఎవరైనా అడిగితే వాళ్ళు సస్పెన్స్గా అటు భయపడుతూ చెక్ చేస్తే వీళ్ళకి గంజా దొరికింది. వాళ్ళ కస్టడీ తీసుకొని వాళ్ళని ఈరోజు మేము పట్టుకున్నాము. దాంతోపాటు ఒక్కొక్క దగ్గర 2 బ్యాగులు దొరికినాయి. ఒక్కొక్క బ్యాగ్లో 2 బ్యాగ్స్, ఒక్కొక్క బ్యాగ్ దాదాపు 2 కేజీలు ఉంది. మొత్తం సుమారుగా 60 కేజీల గంజాయి దొరికింది. వాళ్ళ దగ్గర సీజ్ చేశాము. రిమాండ్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ ఒక 5 lakhs ఉంటుంది. ఒక 5 lakhs ఉంటుంది. ఒక కేజీ 5 lakhs అంటే 5,000 లెక్కన. లేకపోతే మనం వేసుకునే బట్టి ఒక 5 lakhs వరకు వాల్యూ ఉంటుంది. पैकिंग वगैरह 50-100 ग्राम के ले कम होगा. Go back this time. Go back.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. రైతులపై దాడులకు ప్రయత్నించింది. మానేరు వాగు నుండి రోజు యథేచ్ఛగా ఇసుకను తోడేస్తుండటంతో ట్రాక్టర్లను అడ్డుకున్నారు స్థానిక రైతులు. తమ వాహనాలే ఆపుతారా అంటూ వారిపై దాడికి యత్నించారు ఇసుక మాఫియా. ఓ రైతుపై ట్రాక్టర్ ఎక్కించేందుకు ప్రయత్నం జరిగింది. దీంతో రైతులు మరింత ప్రతిఘటించడంతో ట్రాక్టర్ వదిలి పరారైంది గ్యాంగ్. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ పదిరి గ్రామం నుండి రాత్రి సమయాల్లో జోరుగా అక్రమంగా ఇసుక రవాణా సాగుతోంది. ఎవరైనా అడ్డు చెబితే వారిని భయపెట్టడం, చంపేస్తానని బెదిరించడం చేస్తోంది. రోజు రోజుకి వాళ్ళ ఆగడాలు పెరిగిపోతుండటంతో రైతులు ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఎన్నిసార్లు 100కు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని అంటున్నారు రైతులు. దాడి చేయడానికి సుంకరాయన ముందటుంటే సుంకరాయన సుత 5 నిమిషాలు రెండు ఆ పీటు లోపల నూకేసి డోర్ సెకండ్ గేరేసుకొని లేపుకొని వెళ్ళిపోయిండు. పారిపోయిన సంగతి ఏందో చూస్తా, నిన్ను రేపటి వరకు నీది ఏదో చెప్తా అని. కానీ పోలీసు వ్యవస్థ సపోర్టు లేనిది ఇది నడతలేదు. కంపల్సరీ 100 నుంచి ఇంతవరకు 4 సార్లు రెస్పాన్స్ లేదు. 4 సార్లు కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. అదే మనం ఆలుకొంత సాధన గారు మరి పొలం పోయినాక ఏం చేసుకుంటాం? బాయి అటెండ్ చేసి తరలిస్తున్న ఉషికకు మేము 2 సార్లు 100కి ఫోన్ చేసినా కానీ ఇంతవరకు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ నుంచి ఇంతవరకు సుత మాకు ఆన్సర్ రాలేదు. 12-16 నిమిషాలకు ఫోన్ చేసినా ఇంతవరకు సుత ఆన్సర్ రాలేదు. ఇది ప్రభుత్వము పోలీసు వ్యవస్థలనే నడుస్తుంది అక్రమంగా. మా బాయిలు పొలాలు పోతున్నాయన్నా కానీ వాళ్ళకు డబ్బుల విషయమే కానీ రైతులను పట్టించుకునే నాదుడే లేడు. పక్కపంటి మోటార్లు బాయి పక్కపంటి మోటార్ ఉన్నది సుతా ఎత్తుకపోయారు. రాత్రి రాడు తీస్తున్నారు, లొల్లి గిట్లా మాకు గొడవ అవుతుంది, కొట్టతానికి వస్తున్నారు సార్ అని చెప్పి 100కి ఫోన్ చేసినా కానీ ఇంతవరకు సుతా పొద్దున 8 గంటలు అయింది. 8 గంటలకు సుతా ఇంతవరకు మళ్ళీ నాకు రిపీట్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంతవరకు కాల్ రాలేదు. దీని గురించి పోలీసు వాళ్ళు పైసలు తీసుకొని ఇంతవరకు వాడు చచ్చినాక శవం మీద పైసలు ఏరుకునే బాపతి చేస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే ప్రభుత్వము ఉచికలకు పొలాలకు నష్టపోయినా కానీ రైతులను పట్టించుకోవడం లేదు. కానీ రైతులకు ఇక్కడ దానికి నీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు వీటికి టైం ఉంటుంది కానీ రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేడు. దీని గురించి పట్టించుకోకపోతే ఈ 2 రోజుల్లో మీరు ప్రతీకారం తీసుకోకపోతే మీ మండలము హరిదాస్ నగర్ పదిరే కలిసి మండలం ముందు ధర్నాకు దిగుతాం. దానికి తీవ్ర పరిణామం మీరు ఎదుర్కోగల తప్పదు. ఇది లాస్ట్ వార్నింగ్. ఇప్పటికి 4 సార్లు కాల్ చేసినా కానీ మీరు ఇంతవరకు సుతా నాకు 100 కాల్ నుంచి ఇంతవరకు సుతా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ నుంచి ఇంతవరకు కాల్ రాలేదు. చచ్చినాక సుతా మీరు ఇప్పుడు రేపు ఆపత్తికి మేము 100 కాల్ చేయగానే 5 నిమిషాలలో ఉంటాము. మేము ఇక్కడ 5 నిమిషాలలో మేము ఆల్తూరు మా వాళ్ళు అని ఎస్పీ చెప్తాడు. ఇంతవరకు ఏది 12-5 నిమిషాల నుంచి 8:30-9 అవుతుంది. ఇంతవరకు సుతా నాకు కాల్ రాలేదు. దీనికి ప్రభుత్వమే పోలీసులే బాధ్యత వహిస్తారు. నేను మండలం ఎంఆర్ఓ సుతా దయచేసి చెప్తున్నా, రేపటి నుంచి గిట్ట మీరు ఈ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో 3 నెలల క్రితం పాల్వాయి నాగేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ పాల్వాయి నాగేష్ ఆందోళనకు దిగాడు. హత్యా యత్నానికి సూత్రధారి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ను A1 ముద్దాయిగా చేర్చి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత దీక్ష చేపట్టారు. పోలీసులు అతని హౌస్ అరెస్టు చేయడంతో ఇంటి వద్దనే దీక్ష చేశాడు. ఎమ్మెల్యేను అతని అనుచరులను అరెస్టు చేసేంత వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పాడు. ఎమ్మెల్యే ఇసుక దందాలు, రౌడీ రాజకీయాలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. నాగేష్ పై దాడి చేసిన ఎమ్మెల్యే గుండాలను వెంటనే తక్షణమే ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి ఎలక్షన్ లోకి తక్షణమే ఈ యొక్క ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలి. తక్షణమే ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే గారిని A1 కేసు ముద్దాయిగా కేటాయించాలి. A1 ముద్దాయిగా ఎస్పీ గారి వెంటనే ఎమ్మెల్యేపై చర్యలు ఎస్పీ గారి వెంటనే ఎమ్మెల్యే గారిని వెంటనే అరెస్టు ఎమ్మెల్యే గారిని వెంటనే తుంగతుర్తి ఎమ్మెల్యేని వెంటనే ఎస్పీ గారు అరెస్టు తుంగతుర్తి ఎమ్మెల్యే గారిని ఎమ్మటే అరెస్టు దళితుల పట్ల ఎమ్మెల్యే మొండి వైఖరి ఎదురుగట్ల సంపత్స్ఫేరు. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను చాలా దూరం నుంచి వెళ్ళి బస్సులో వచ్చాను.
మన అంటే ఎవరైతే తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళు మనం ప్రశ్నించకపోతే ఒక చదువుకున్న వ్యక్తి పైన ఇలాంటి దాడులు చేస్తే రేపు సామాన్య పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఒక చదువుకున్న వ్యక్తి పైన మీరు ఒక అటెంప్ట్ మర్డర్ చేశారంటే పేదవాళ్ళకి మీరు ఎలా న్యాయం చేయగలుగుతారు? అన్ని కులాల్లో అన్ని వ్యక్తుల మధ్యలో విభేదాలు సృష్టించి మనల్ని మనమే నాకున్న డిమాండ్ చేయడంతో పాటుగా ఈ కేసులో ప్రధానంగా ఇమీడియట్గా A1గా గాదర్ కిషోర్ను చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పత్రాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. అంతకంటే ముందు సోషల్ మీడియా లోపల గాదర్ కిషోర్ అనుచరులు అని చెప్పబడుతున్నటువంటి టీఆర్ఎస్ గుండాలు నా మీద అనుచితంగా పోస్టులు పెడుతూ నరకుతం చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అప్పుడే కాదు, ఈ కార్యక్రమం ఉందని చెప్పేసి నేను అనౌన్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. మళ్ళీ కూడా నా మీద రెక్కి నిర్వహిస్తారు. నా ఇంటి చుట్టూ పోలీసులు తిరుగుతుండ్రో అంటే ఒక అర్థం ఉన్నది. ఒక రక్షణ కోసం తిరుగుతున్నారా, లేదు అంటే ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కోసం తిరుగుతున్నారా అనుకోవచ్చు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అధికారులు వడిబియ్యం హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. సీసీ కెమెరాలు అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు. వడిబియ్యం హుండీలలో అమ్మవారికి వివిధ సరుకులు సమకూరాయి. 36.40 క్వింటాల వడిబియ్యం, 164 కిలోల ఎండు కొబ్బరి, 14 కిలోల బరడి పోకలు, 24 కిలోల పసుపు కొమ్మలు, బాదాం, ఖర్జూర పండ్లు సమకూరాయి. ఈ హుండీ విప్పకం కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఇల్లాలు ప్రియురాలు షార్ట్ ఫిల్మ్ను స్థానిక గౌతమీనగర్లో చిత్రీకరిస్తున్నారు. మధుపతి గోపాలరావు గౌతమీనగర్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ భద్రయ్య గురుస్వామి చేతుల మీదుగా క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. కరోనా క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్కే పటేల్ స్వీయ రచన దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి అశోక్ వేమన నిర్మాతగా వహిస్తున్నారు. డైరెక్టర్ ఆర్కే పటేల్ గారికి మరియు ఈ సినిమా నిర్మాత గారు వేముల అశోక్ గారికి మరియు హీరో రోల్ చేస్తున్న వేముల అశోక్ గారికి మరియు ఈ మేకప్ మెన్ అంజిబాబు గారికి మరియు హీరోయిన్స్ ఈ పిల్లలు వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా ఇల్లాలు ప్రియురాలు మంచి కుటుంబ చిత్రం. ఈ చిత్రం మంచిగా నడిచి ఈ కుటుంబ కథా చిత్రం కాబట్టి అందరు ఆదరించి మంచిగా నడవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ సందర్భంగా నన్ను మాట్లాడే ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ శ్రీకాంత్ గారికి. ఇల్లాలు ప్రియురాలు ఏదైతే కుటుంబ సినిమాను వేముల అశోక్ గారు తీస్తున్నారో అది ఈ ప్రాంత ప్రజలకు అందరికీ మరి కన్వీనియంట్గా ఉండాలని మేము ఆశించుతూ మరి అట్లాగే ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు సినిమా షూటింగ్ ద్వారా ప్రజలకు అందజేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వారు ఇంతకుముందు కూడా ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో కూడా చురుకుగా పాల్గొని మంచి పేరు ప్రతిభ తీసుకుని వస్తున్న వేముల అశోక్ గారికి ఈ కార్యక్రమంతో ఈ సినిమా కూడా ప్రజల ఆదరణ పొంది మరి ఇంతకంటే ఎక్కువ అవకాశాలు కలిగి పెద్ద మొత్తంలో కూడా ఇటువంటి సినిమాలు చేసే శక్తి సామర్థ్యాలు వారికి కలుగజేయాలని మనసావాచ కర్మణ ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులు ధర్నాకు దిగారు. గత నెలలో డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం నుండి అవుట్సోర్సింగ్ పై 37 ఏఎన్ఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టులకు ఎలాంటి అర్హత ప్రమాణాలు పాటించకుండా భర్తీ చేయడంతో మెరిట్ కలిగిన మహిళలు ఉద్యోగం పొందలేకపోయారు. దీంతో తమకు అన్యాయం జరిగిందని దీన్ని రద్దు చేసి రోస్టర్ ప్రకారం ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో ఏఓకి వినతి పత్రం సమర్పించారు. మొత్తం పైరలు జరిగినాయి తెలియదు సార్. మాకంటే తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి వచ్చింది జాబ్ 600 ఉన్నాయి. వాళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా లేదు. వాళ్ళకి సర్టిఫికేట్స్ లేవు మొత్తము. వాళ్ళకి వచ్చింది. నేను నాకు చిన్న ఏజ్ వాళ్ళది. నాది ఏజ్ కూడా సార్ 40 దాకా నేను నా సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. నాకైతే రాలేదు సార్. మార్క్స్ ఉండే నాకు 70 ఉన్నాయి.
నేను వస్తాను ఆశపడి సార్, నేను కూలి చేసుకునే వాళ్ళు మాకు ఇట్లా అన్యాయం చేస్తారు. మాకు న్యాయం జరగాలి సార్, మాకు రావాలి పోస్టులు. మళ్ళీ పోస్టర్ వేస్తారా, ఎట్లా చేస్తారో చేయాలి అంతే. మేము మాత్రం ఊరుకోము, క్యాన్సల్ చేయాలి, పోస్టర్ క్యాన్సల్ చేయాలి. వాళ్ళకి కూడా రాలేదు మాకు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చలాన్ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారంటూ బైక్ యజమాని మక్బుల్ తీవ్ర ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. జిల్లా కేంద్రంలోని కిసాన్ చౌరస్తాలో ట్రాఫిక్ చలాన్ను కట్టలేక బైక్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇప్పటికే 2000 రూపాయలు కట్టానని, తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా వినకపోవడంతో బైక్ కు నిప్పు పెట్టాడు. ట్రాఫిక్ పోలీసులు అంతులేని ఫైన్లు వేస్తున్నారంటూ బాధితుడు మీడియా ముందు వాపోయాడు. ఇంకా ఫైన్ అంటే యాడికెళ్ళి ఇవ్వాలా సార్? గరీబాలు ఎంతగానో ఫైన్ యాడికెళ్ళి ఇవ్వాలా చెప్పు? ఫైన్ అంటే యాడికెళ్ళి ఇవ్వాలా ఫైన్? ఎన్నిసార్లు ఫోన్ చేసి సార్ మాకు బండి ఇచ్చండి సార్ అంటే కూడా ఇంటలేడు. అందుకోసం అగ్గి పెట్టేసాను. ఏం చేయాలా? బండి ఉంటుంది ఫైన్ గట్టి తగ్గించున్నాం సార్. యాడికెళ్ళి కట్టాలా? 3,000 ఉన్నాయి, 4,000 ఉన్నాయి, 2,000 కట్టు అంటే 1,000 రూపాయలు మొన్ననే కట్టినా. ఇంకా 1,000 రూపాయలు ఇంకా 800 లేవు సార్. మరి 1,000 కట్టేస్తామని చెప్తే కూడా 1,000 రూపాయలు పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ నేను ఇస్తా అన్నా నువ్వు కట్టాయి అంటే ఆ రోజు నేనే పైసలు తెచ్చి కట్టినా. ఇంకొకసారి వచ్చి పైసలు ఇవ్వండి యాడికెళ్ళి ఇవ్వాలి సార్. ఇప్పుడు పైసలు కట్టి అంటే యాడికెళ్ళి ఇవ్వాలి సార్? ట్రాఫిక్ ఛార్జ్ అంటే సార్ ఛార్జ్ ఆల్రెడీ పడితే 1,000 రూపాయలు ఫైన్, 1,000 రూపాయలు ఫైన్. యాడికెళ్ళి కట్టాలా సార్? పడితే 1,000 రూపాయలు ఫైన్. అందుకోసం అగ్గి పెట్టేసి నా బండి లేకుంటే నడుస్తుంది. గంటగన పైసలు యాడికెళ్ళి ఇవ్వాలి? 1,000 రూపాయలు కమాయలేదు, 1,000 రూపాయలు యాడికెళ్ళి ఇవ్వాలి? నా పేరు మక్బుల్, ఖానాపూర్, ఆదిలాబాద్ ఖానాపూర్. ఏం చేస్తారు? నేను డ్రైవర్ ఉన్నా. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో వాసవి కాలనీలో భారతీయ శ్రేష్ఠ సమాజ్ ఆధ్వర్యంలో కుటీర్ బ్యాంక్మెన్ వాసవి ఓల్డ్ ఏజ్ హోంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. నామకీర్తన, ఆధ్యాత్మిక ప్రసంగం, ఉచిత ఆధ్యాత్మిక పుస్తకాలు పంపిణీ చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు కవిత, ట్రస్ట్ సభ్యులు ఓల్డ్ ఏజ్ హోమ్ కు ఆర్థిక సహకారం అందించారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ట్రస్ట్ ఫౌండర్ పివి రమణయ్య, కేవీఎస్ గుప్తా, సెక్రటరీ సంపత్ కుమార్, ట్రెజరర్ రామకృష్ణ, మేనేజర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయం అట్లనే ఈ వృద్ధాశ్రమాన్ని ఎంతో చక్కగా నడిపిస్తున్న రమణయ్య గారిని నేనే సత్కరిస్తాను. అట్లనే ఎంప్లాయీగా ఉండి మరి ఇక్కడ ఏ విధమైన రుసుములు లేకుండా పెట్టారు. ఆయన కూడా మేము రామకృష్ణ గారిని నేనే సత్కరిస్తాం. కృష్ణ హరే రామ. పెద్దలందరూ కూడా ఇక్కడ నిన్న స్థాపించారు. ఈరోజు 33 రూములతో 3 ఫ్లోర్స్తో 40 మంది వరకు పెద్దవారందరూ కూడా ఇక్కడ మేము ఆశ్రయం కల్పిస్తున్నాము. ఇది ఆశ్రయం కల్పించడానికి మేము గర్వపడుతున్నాము. ఎందుకంటే ఈ యొక్క ఆశ్రమాన్ని మేము నో ప్రాఫిట్ నో లాస్ కింద మేము రన్ చేస్తున్నాము. చాలామంది కూడా మా యొక్క సేవలను కొనియాడుతూ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఈ యొక్క 2011 నుంచి ప్రోగ్రామ్ ఈ యొక్క కుటీను స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి కూడా నిత్య కంటిన్యూగా ఈ యొక్క ప్రోగ్రాము మాకు ఇక్కడ వృద్ధులకు మేము సేవ చేస్తున్నాం. సేవ చేస్తున్నందుకు ఎంతో మా బ్యాంకర్స్ కానీ, మా శ్రేయవులర్స్ కానీ, మా రూమ్ దాతలు కానీ, మా ట్రస్టీలు కానీ అందరూ కూడా మేము గర్వపడుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విష్ణు చరణ్ దాస్ గారు మాయాపూర్ కలకత్తా నుంచి వచ్చారు. అలాగే
కృష్ణ సుధామాదాస్ గారు ఉర్మేనియా నుంచి వచ్చారు. ఉర్మేనియా అనేది ఒక క్రిస్టియన్ కంట్రీ అయినప్పటికీ కూడా కృష్ణ భగవాను చెంతలో వారు గడపాలని చెప్పి కృష్ణ భగవానికి సేవ చేయాలని చెప్పేసి వారు నిర్ణయించుకొని వారి యొక్క కృష్ణ భగవాని సేవలో కొనియాడుతున్నారు. ఈరోజు మన యొక్క ఆశ్రమానికి వచ్చి వారు మన యొక్క ఆశ్రమాన్ని పవిత్రం చేశారు. అట్లాగే భవన మోహన్ దాస్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. అట్లే మహానంద దాస్ యూపీ శరణ్ నాగపూర్ నుంచి కూడా వచ్చారు. ఈ కార్యక్రమానికి మన అరేంజ్ చేసినటువంటి శ్రీనివాసులు గారు మా యొక్క పిఎఫ్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాడు. గత 10 రోజులుగానే మనకు పరిచయం అయ్యాడు. వీరు ఈ కార్యక్రమాన్ని స్వాములందరినీ పిలుచుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇందులో మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారందరూ కూడా వారు పళ్ళు తెచ్చారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా యొక్క రూమ్ రెసిడెంట్స్కు, పెద్దవారికి, స్వామీజీలందరికీ, శ్రీనివాస్ గారికి మరొక దాని ధన్యవాదాలు చెప్తూ నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంగా మేము ఒక ట్రస్ట్ నడుపుతున్నాము, భారతీయ శ్రేష్ఠ సమాజ్ అని. ఆ ట్రస్ట్ ద్వారా ఈ అనాథ పిల్లలకి, తర్వాత ఇటువంటి వృద్ధాశ్రమాలకి మా చేతనంత సహాయం చేస్తున్నాము. అట్లానే ఇప్పుడు అనాథ విద్యార్థి గృహం ఎల్బీ నగర్లో ఉంది. ఎల్బీ నగర్లో అనాథ విద్యార్థి గృహానికి కూడా నేను రెగ్యులర్గా వెళ్తుంటాను. వాళ్ళకి కూడా మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం, స్నాక్స్ ఇవ్వడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. తిరుపతిలో ఆందోళనకర పరిస్థితులు, కుంగిన భూమి, భయాందోళనలో జనం. పెద్దపల్లిలో వాలీబాల్ పోటీలు, జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే. బాసర రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత, పోలీసుల అదుపులో మహిళలు. సిరిసిల్లలో ఇసుక మాఫియా ఆగడాలు, రైతులపైకి ట్రాక్టర్ ఎక్కించే యత్నం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.